2012లో డాడీ చనిపోయారు. 2013లో నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది, వైజాగ్ 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 అని. నాకు ఎవ్వరూ తెలియదు, ఏమీ తెలియదు, ఎప్పుడు కూడా వెళ్ళలేదు. అయితే నేను వింటున్నాను, నాకు ఏం చేయాలో తెలియక, సరే ప్రభు వైజాగ్ అంటున్నావు, ఏంటో తెలియచేయంటే ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత నాకు కాలేజ్ నుంచి కాల్ వచ్చింది. మీకు ర్యాంక్ బాగా వచ్చింది కదా, మా కాలేజ్లో మీకు ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ ఇస్తున్నాం, మీరు రండి అంటే. మీకెట్లా నా నెంబర్ తెలుసండి? మెయిన్ కౌన్సిలింగ్కి అన్నీ అప్లై చేసుకుంటే వస్తుంది, కానీ హౌ యు ఆర్ కాలింగ్ టు మీ? నన్ను ఏమో తెలియదు మేడం, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు. అయితే దేవుడు ప్లాన్ ఏమో అనుకుని మమ్మీకి చెప్పాను. మమ్మీ కోవిడ్లో ఉంటున్నారు అప్పటికి. అయితే మమ్మీ అంది, డాడీ చనిపోయారు, నేను కోవిడ్లో ఉంటున్నాను, ఇప్పుడు నువ్వు వైజాగ్ వెళ్ళిపోతే చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు అయిపోతారు, లేదు నువ్వు ఇక్కడే ఉండు, కావస్తే నేను ఇక్కడ డబ్బులు పెట్టి సీట్ కొని నేను భీమవరం చదివిస్తానంటే దేవుడు మళ్ళీ అదే వినిపిస్తున్నాడు, వైజాగ్. ఇంకేం తెలియదు, వైజాగ్ ఒక మాటే నాకు వినిపిస్తుంది. సరే అట్లాగా ప్రార్థన చేస్తాను. ఒక 3 డేస్ తర్వాత మమ్మీ కాల్ చేసి ఒక వెళ్ళు అంటే పెద్దనాన్ని తీసుకొని వెళ్ళాను. దువ్వాడ ఆ స్టేషన్లో దిగిన తర్వాత కార్ నుంచి పాత గాజువాక నుంచి నేను వెళ్తుంటే ప్లేస్ ఆఫ్ డెస్టినీ నవ్వుకున్నాను నేను, ఇదేంటి గమ్యస్థానం ఏంటి అని. తర్వాత నేను కాలేజ్లో జాయిన్ అయిపోయాను. అయితే కాలేజ్లో జాయిన్ అయిన 2-3 డేస్ తర్వాత హాస్టల్లో ఉంటుంటే దేవుడు అంటున్నాడు, ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్, ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్ అంటే నాకు అర్థం కాదు, ఎవరు తెలియదు. అప్పటికే 2013 జూన్ నెలలో రాజా పాస్టర్ గారు తాడేపల్లిగూడెం దగ్గరున్న పడాలన్న విలేజ్కి వచ్చి మీటింగ్స్ పెట్టారు. అక్కడ దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఒక పాట ద్వారా నేను రక్షణ పొందాను. అయితే అప్పుడు రాశాను పాస్టర్ గారికి, మా ఊరు కూడా వచ్చి మీటింగ్స్ పెట్టండి వీలైతే అనేసి. అయితే మా ఊరు కూడా వచ్చారు, మీటింగ్స్ పెట్టారు, చాలామంది యవనస్తులు రక్షణ పొందారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా పాస్టర్ గారు నాకు కాల్ చేశారు, రాజా పాస్టర్ గారు కాల్ చేసి, అమ్మ నువ్వు వైజాగ్ వచ్చావంటే కదా, జాయిన్ అయ్యావంటే ఎట్లా ఉందంటే, పాస్టర్ గారు నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ, నాకు ఏమవుతుందో తెలియదు అంటే, అమ్మ నేను పాస్టర్ గారితో మాట్లాడతాను, పాస్టర్ గారు ఇంట్లో ఉండు కానీ అనేసి అంటే, నేను ఇంకా నెక్స్ట్ డే ఊరు వెళ్ళిపోయాను ఉండలేక. తర్వాత పాస్టర్ గారు అన్నారు, నవంబర్ 3 నుంచి 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి 2013 అంటే. నేను 3rd మార్నింగ్ ఫస్ట్ మార్నింగ్ వచ్చాను, పాస్టర్ గారు ఇంటికే నన్ను తీసుకెళ్ళారు పాస్టర్ గారు. అక్కడ 1st 2nd కూడా దీపావళి హాలిడేస్, 3rd నుంచి మాదేంటి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ వెళ్ళి కూర్చోగానే పాస్టర్ గారు వాక్యం మాట్లాడుతున్నారు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, వాడుకుంటాడు. ఎప్పుడు ఏం జీవితంలో, ఎందుకంటే మాది లూథరన్ చర్చ్, వాడబడ్డం సేవ ఇట్లాంటి ఏమి మాట్లాడరు అక్కడ. అయితే నేనేంటి వాడబడ్డం ఏంటి, సేవ ఏంటి, మా ఫ్యామిలీ లైన్లో కూడా ఎప్పుడు ఇట్లాంటిది లేదు అనేసి నేను అనుకున్నాను. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే 21 24th వరకు కూడా ఎవ్రీ సింగిల్ డే దేవుడు నాతో వాక్యంతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు పాస్టర్ గారు మిషనరీ గురించి స్టోరీ చెప్పినారు. ఆ మిషనరీ స్టోరీ నన్ను చాలా తాకింది. వాళ్ళు ఇలా వచ్చారు, ఇలా సేవ చేశారు, ఇలా తిండి లేకుండా తిప్పలు లేకుండా, అగైన్ దే వెంట్ బ్యాక్ లైక్ వెజిటేబుల్స్, జీవన్ లేకుండా వెజిటేబుల్స్గా వాళ్ళు వెళ్ళారు. నాకు ఏదో చెయ్యాలన్న తపన కోరిక, కానీ నా ఫ్యామిలీ అట్లే లేదు, ఎందుకంటే డాడీ చనిపోయారు, ఫైనాన్షియల్గా నేను ఏదో సపోర్ట్ చేయాలి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి. నాకు అర్థం అవ్వట్లేదు. నవంబర్ 24th నేను బ్యాప్టిజం తీసుకోవాలి. బస్ దిగి నాకు కాలేజ్కి నడిచేయడానికి ఒక 1.5 కిలోమీటర్ పడుతుంది అనమాట, కింద నుంచి పైకి వెళ్ళడానికి. బ్యాగ్ తగిలించుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను. ప్రభా ఏం చేయాలో నాకు తెలియట్లేదు, కానీ నువ్వేమనుకుంటున్నావో అదే నా మనసు అంగీకరించడానికి, ఆ చిత్తంలో వెళ్ళటానికి కృపను చూపించండి అనేసి నేను కాలేజ్కి వెళ్ళే దారిలో ప్రార్థన చేసుకొని వెళ్ళాను. దేవుని కృపను బట్టి ఆ రోజు నుంచి ఏమైందో తెలియదు, కానీ అక్కడ ఉన్న 3.5 years కూడా గాడ్ స్ట్రెంగ్థెన్ మీ వెరీ మచ్, చాలా బలపరిచాడు. నిజంగా దేవుడు ఎన్నుకుంటే యోగ్యత లేకపోతే అర్హత, వాళ్ళు వీళ్ళు నిజంగా చాలా అద్భుతాలు చేసుకుని. మమ్మీకి ఫిక్స్ వస్తూ ఉండేదన్నమాట, మంచం మించి పడుతుండేది, మెట్లు మించి పడుతూ ఉండేది, చేతులకి కాళ్ళకి బ్లడ్ ఇట్లా కారుతూ ఉండేది. అట్లాంటిది ఎప్పుడైతే సేవకు అంగీకరించానో, బైబిల్ పట్టుకొని మార్నింగ్ అంతా కాలేజీకి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం
అదేంటి సిపిఎం స్కూల్ దగ్గర నుంచి అక్కడ కిందున్న మాల్తి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అక్కడ షెడ్ దగ్గర సండే స్కూల్ నడిపించేవాళ్ళం. మళ్ళీ అక్కడి నుంచి గ్రౌండ్లోకి వెళ్ళి యవనస్తులకి పాంప్లెట్స్ పంచి పెట్టేవాళ్ళం. అక్కడ మళ్ళీ అదేంటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఈ రాఘవ్ వాళ్ళ ఇంట్లో అదేంటి ప్రేయర్ సెల్ జరిగేది. అయితే నిజంగా దేవుడు ఆయన నడిపించటం అదేంటి వాడుకోవడం మొదలుపెట్టాడు. భార్గవ్ వాళ్ళ ఇంట్లో దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. మనసు అంతటిని కూడా దేవుడు అలాగే తిరుగుతున్నాడు. చాలా మంది అన్నారు, మమ్మీ కంప్లైంట్ చేస్తున్నారు, అమ్మాయి బైబిల్ పట్టుకొని తిరుగుతుంది, మీటింగ్స్ పెడుతుంది, ఇంక ఈ అమ్మాయి జాబ్ చేయదు, అదేంటి ఇంకా సపోర్ట్ ఏమి ఉండదు అనేసి మమ్మీ కంప్లైంట్స్ చేస్తుంటే మమ్మీకి తెలియదు కాబట్టి తను కూడా ఫోన్ చేసి బాగా తిట్టేది. పెద్దమ్మ మావి వాళ్ళందరూ కూడా వైట్లోనే ఉంది, ఏం చేస్తున్నావు, ఏంటి నీ ఫ్యామిలీకి సపోర్ట్ అనుకున్నావు, నువ్వేంటి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు, సేవ అంటున్నావు అనేసి. నా లోపల దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి తెలియదు, ఎట్లా కన్వే చేయాలో నాకు తెలియదు. అట్లాగే ముందుకెళ్తుంది. ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి దేవుడు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, నువ్వు సేవ చేయాలి అనేసి. ఎవరికి చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి. సరే ఐ హ్యావ్ టెక్ మహేంద్రకి నేను ఇంటర్వ్యూ అటెండ్ చేస్తాను, వాళ్ళు సెలెక్ట్ అని చెప్పారు, కానీ నేను ఎవరికి చెప్పలేదు. మా మమ్మీ అంది, ప్రామిస్ చేపించుకుంది, నీది బీటెక్ అయిపోతుంది, నువ్వు వైజాగ్ నుంచి వెనక్కి రావాలా, మళ్ళీ వైజాగ్ రానని ప్రామిస్ చెయ్యాలి సార్ అంటే ఎక్కడ వస్తే మళ్ళీ సేవ చేసేస్తాను. సరే మమ్మీ అనేసి నేను మమ్మీకి ప్రామిస్ చేసి నేను బ్యాక్ వచ్చాను. నేను కలకత్తా వెళ్ళాను ఇంటర్వ్యూకి, సెలెక్ట్ అయ్యాను. వితిన్ 1 వీక్లో నేను మళ్ళీ పోస్టింగ్ రిటర్న్ వస్తుంటే కాలు స్లిప్ అయ్యి నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. హాస్పిటల్కి వెళ్ళాను, వాడేమో సిమెంట్ పోత వేయాలనేసి అన్నారు డాక్టరు. లేదు డాక్టర్ 1 వీక్లో నేను జాబ్లో జాయిన్ అవ్వాలి అనేసి అంటే ఆయన జస్ట్ బ్యాండేజ్ పంపించేశాడు. 1 వీక్ 10 డేస్ 1 మంత్ అయింది, నేను నడవలేకపోతున్నాను, కాలు కింద పెట్టలేకపోతున్నాను. నా మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ పంపించాను, వాళ్ళు ఇంకొక 1 మంత్ ప్రొలాంగ్ చేశారు. తర్వాత ఇంకా అన్నారు, లేదండి ఇంకా అవకాశం లేదు, యూఆర్ రిజెక్టెడ్ అనేసి అన్నారు. అయితే నేను బాత్రూంలో ఉండి ఏడుస్తున్నాను అనమాట. అప్పటికి 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది. జూన్లో నా కాలుకి దెబ్బ తగిలింది, నేను నడవటానికి 6 మంత్స్. చిన్న దెబ్బే, జస్ట్ నరం చిట్లింది అంతే, కానీ నేను నడవలేకపోతున్నాను. డాక్టర్ అన్నాడు, నువ్వు సిమెంట్ పోత వేసుకోలేదు, ఇప్పుడు ఫిజియోథెరపీ చేసుకోవాలి, అది కూడా చేసుకో, ఏమో ఏం జరుగుతుందో తెలియదు అన్నారు. అప్పుడు ఏడుస్తుంటే బాత్రూంలో వినిపించింది నాకు, సార్ ఎవరి కోసం వెళ్ళా ఇంటర్వ్యూకి, ఎవరి కోసం చేస్తావు చాలు, ఐఎమ్ సారీ లార్డ్. నా పరిస్థితి మమ్మీ అర్థం చేసుకోవట్లేదు, ఫ్యామిలీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నువ్వు మాట్లాడుతున్న మాటలను కూడా నేను ఎలా కన్వే చేయాలో కూడా నాకు తెలియని పరిస్థితి. అయితే ఇలాగే ముందుకెళ్తున్న సమయంలో ఏమైంది అంటే ఇంకా పాస్టర్ గారు మళ్ళీ 2017లో నవంబర్ ఫాస్టింగ్ ప్రేయర్స్కి పిలిచారు. వచ్చాను, ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత టాటాలో నేను జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి మనశ్శాంతి లేదు. ఈ 4 ఇయర్స్ 3.5 ఇయర్స్ ఈ 4 ఇయర్స్లో దేవుడు చాలా విలేజెస్లో పరిచర్య నిమిత్తం వాడుకున్నాడు. సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల పరిచర్య, చాలా చర్చెస్లో టెస్టిమనీ. అదేంటి ఒకరోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే మా ఇంటి ముందున్న ఒక చిన్న మా ఇంటి ముందున్న అమ్మాయి వాళ్ళ మంత్స్ బేబీ బాయ్ అయితే ఫిట్స్ వచ్చి ఇదేంటి బ్లాక్ అయి పైకి వెళ్ళిపోయి వైట్ అయి వచ్చేసి బాబు కదలట్లేదు, నా బిడ్డ చనిపోయాడని పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె. పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇల్లు క్రాస్ చేసిపోయి ముందుకు వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న మేము ప్రేయర్ చేసుకుంటున్నాం, బయటకు వచ్చి రోడ్డు మీద నించున్నాం. అగైన్ ఆమె వెనక్కి వచ్చి నా చేతిలో బేబీ బాయ్ని పెట్టింది. ఫస్ట్ టైం శవాన్ని ముట్టుకోవడం. మామూలుగా ఊర్లో ఎట్లా ఉంటుందంటే దయ్యం అదేంటి బాడీస్ ఉన్న దగ్గరికి వెళ్ళకండి, దయ్యాలు మీ అక్కలు వస్తాయి అని అంటారు. పట్టుకున్న నా నోట్లు టెన్షన్ వస్తుంది, ఏం మాటలు రావట్లేదు, ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియట్లేదు. పట్టుకొని వేస్తున్నామం అంటున్నాను. ఆమె అంటుంది ఏదో చెయ్యి అంటుంది, ఏం చెయ్యాలో కూడా నాకు తెలియదు. లిటరల్లీ చెప్తున్నాను, ప్రేయర్ కూడా తెలియనా అదేంటి లైఫ్ అనమాట. వేస్తున్నామం అంటూ వెంటనే అబ్బాయి ఏడ్చాడు. వెంటనే అబ్బాయి ఏడవగానే ఆ అబ్బాయిని ఆ అమ్మాయికి ఇచ్చేయగానే నేను షాక్. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మా డాడీ చనిపోయాడు కదా, అప్పుడు ప్రశ్నించాను దేవుణ్ణి, నీకు చేత కాదా మనుషుల్ని బ్రతికించడం అని.
కానీ ఇప్పుడు చేతిలో ఉన్న బిడ్డను బ్రతికించేటప్పుడు ఒక ధైర్యం వచ్చింది. ఈ దేవుడు ఏదైనా నేను ప్రార్థన చేశానని చెప్పట్లేదు, నేను ప్రార్థన చేయలేదు, ఏస్తున్నామని మాత్రమే ఉచ్చరించాను. అయితే ఓహో, గాడ్ కెన్ డూ ఎనీథింగ్, దేవుడు ఏదైనా కూడా చేయగలడు అన్న ధైర్యం కలిగింది. అదే ధైర్యంతో ఇంకా మనసు చంపుకొని ఇష్టం లేకుండా నా హైదరాబాద్ వెళ్ళాను. జాయిన్ 2 months నేను ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది. నేను వర్క్ చేస్తున్నాను, నిద్ర పట్టట్లేదు, నరాలన్నీ కూడా వాసిపోయి వెనకలు ఇవన్నీ కూడా ఏడుస్తున్నాను. అయితే అప్పుడు అనితక్క చెప్పింది, గో టు బెరాకా, చెన్నై వెళ్ళు అనేసి చెప్పింది. నేను అక్కడికి 1 month ట్రైనింగ్కి వెళ్ళాను, లీవ్ పెట్టుకొని వెళ్ళాను. అగైన్ గాడ్ స్ట్రెంగ్తెన్ మీ. దేవుడు మళ్ళీ బలపరిచాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడాలి, దేవుని కోసం సేవ చేయాలి అంటే ఒక ధైర్యంతో నేను మళ్ళీ రావటం జరిగింది. అలా తగిన సమయాల్లో దేవుడు తన దాసులను నిలబెట్టుకొని మాట్లాడడం, బలపరచడం, వాడుకోవడం జరిగింది. ఎప్పుడైతే 2018 మార్చ్ అక్కడి నుంచి వచ్చానో, గాడ్ స్టార్టెడ్ టు యూజ్ మీ ఇన్ హైదరాబాద్. ఒక పాస్టర్ గారి కింద జస్ట్ శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాను. ఆయన వాక్యం చెప్పు అనేసి అన్నారు, వాక్యం చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పాస్టర్ గారి కింద ఉన్నాను. వివిధ చర్చెస్లో, ప్రాంతాల్లో, పరిచర్యలో దేవుడు వాడుకుంటానే ఉన్నాడు. అదే సంఘం కింద ఉండి నాటపడడానికి, నీళ్లు పోయటానికి దేవుడు పరిచారకురాలుగా వాడుకుంటున్నాడు. 2023 నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, చర్చి స్టార్ట్ చేయని. నాకు చర్చిస్ మినిస్ట్రీ అంటే ఇష్టం లేదు, ఎందుకంటే చాలా భారం. ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నాను 5 సంవత్సరాల నుంచి నేను. ఏమైనా మమ్మల్ని అంటారు, వాళ్ళకి ఆన్సర్ రాకపోయినా మమ్మల్ని అంటారు, ఇంకేం చెయ్యాలి, బోల్డ్ అంత తలకాయ నొప్పి ఉంటుంది. నేను చేయను ప్రభు చర్చ్ మినిస్ట్రీ, నా వల్ల కాదు, నేను ముందుకు వెళ్ళలేను అనేసి అంటే. ఎందుకంటే ఉమెన్, ఒక స్త్రీ పరిచర్య చేయడం అంటే చాలా కష్టం. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో నెగిటివ్ థాట్స్. ముసుకేసుకోలేదంటారు, ఈమెను ఎందుకు ప్రసంగం చేయాలా అని అంటారు. లేకపోతే ఎన్నో మాటలు అంటారు. స్వస్థపరచడానికి కావాలా, ప్రార్థన చేయడానికి కావాలా, తొడవటానికి కావాలా, కడగటానికి రావాలా, కానీ వాక్యం చెప్పడానికి మాత్రం వద్దు. అయితే కానీ నిజంగా దేవుడు ఒక మంచి సేవకులు కింద పెట్టారు. అంకుల్ ఏజ్ 52, నేను అంకుల్ని జాయిన్ అయినప్పుడు నా 58, ఈ 6 years. మంచిగా అంకుల్ గౌరవిస్తారు. వాళ్ళకి 2 కొడుకులే, నన్ను ఒక పాప కింద అంకుల్ నన్ను చూసుకొని నడిపించారు అన్ని ప్లేసెస్కి, అన్ని చోట్ల. ఉమెన్ మినిస్ట్రీకి చాలా మంది ప్రశ్నించారు అంకుల్, పాస్టర్ ఫిలిప్ గారు, ఏంటయ్యా మీరు ఆడవాళ్ళకి స్టేజ్ ఇస్తున్నారు, ఆడవాళ్ళకు మైక్ ఇస్తున్నారు. చాలా పాస్టర్స్ మీటింగ్లో ఆయన సడన్గా వచ్చి పాస్టర్ జ్యోతి అమ్మ వచ్చి వాక్యం చెప్తారనేసి పాస్టర్స్ మీటింగ్లో నన్ను వదిలేస్తారు చాలాసార్లు. ప్రార్థన చేసుకొని నిజంగా దేవుడు నమ్మకమైన వాడు. ఒకరోజు ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. ఒక 40 members పాస్టర్స్ ఉన్నారు, ఒక 100+ బిలీవర్స్ ఉన్నారు. నేను మామూలుగా గెస్ట్గా నార్మల్గా వెళ్ళాను అక్కడికి. అయితే దేవుడు నాకు వినిపిస్తున్నాడు, నా పరుగుని కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటేని, నా కోసం నీతి కిరీటము నిలిచి ఉన్నది అనేసి. అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, అని అనుకుంటే మళ్ళీ ఆ రిఫరెన్స్ కనిపించి నేను బైబిల్ ఓపెన్ చేస్తున్నాను. వెంటనే అక్కడ ఉన్నాయని అన్నారు, మన మధ్యలో ఉన్న జ్యోతం వచ్చి వాక్యం పాస్టర్స్ మీటింగ్లో అంతమంది ఫస్ట్ టైం పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడటం. అక్కడ ఉన్న ఒక ఆమె నిర్దోవల్ పాస్టర్ గారు, టీవీ ప్రసంగత. ఇక్కడ ఉన్న ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళందరూ జ్యోతి కుల్మన్, ఆల్మోస్ట్ అందరికీ జ్యోతి కుల్మన్ అనే తెలుసు. ఆమె నవ్వింది, యువ కుల్మన్, ఏంటో కుల్మన్ అంటే నీకు తెలుసా, ఆమె ఎవరో, ఎట్లా పరిచయం చేసిందో, ఎలా చేసిందో తెలుసా అంటే, చూశాను నేను కొన్ని వీడియోస్ అనేసి. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ వాక్యం ఇచ్చాడో, ఆ రెఫరెన్స్ కూడా ఇచ్చాడు, నిలబడినప్పుడు నేను 15 నిమిషాలే మాట్లాడాను. చాలా అద్భుతంగా మాట్లాడాడు. మళ్ళీ ఆమె నిలబడిన తర్వాత ఆమె ప్రసంగితాలు, ఆమె అన్నానే, నిజంగా కుల్మన్ యొక్క ప్రత్యక్షతను, ఆ ప్రజెన్స్ను అనుభవించాం, దేవుడు నాతో మాట్లాడాడు. అలా దేవుడు పిలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు నమ్మకంగా ఉన్నాను. ఎప్పుడైతే జాబ్ రిజైన్ చేసేసానో, ఆగస్టు మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత రిజైన్ చేశాను. మళ్ళీ నవంబర్ టు నవంబర్ 1 year మాత్రమే నేను చేశాను. నా దగ్గర ₹1 కూడా లేదు. ఏదైతే లోన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేసాను. ఇంట్లో బియ్యం లేదు, ఆయిల్ లేదు, గ్రాసరీస్ ఏమీ లేవు.
నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే వాళ్ళు అన్నం పెడితే తిన్నాం. మళ్ళీ ఒక రోజైనా 2 రోజులైనా కానీ ఫుడ్ లేదు. అయినో 2018 నుంచి తర్వాత నుంచి ఎంతో ఆకలేస్తే దేవుణ్ణి అడగటం. వాటర్ కూడా ఎందుకంటే కింద నుంచి తెచ్చుకోవాలి, నార్మల్ వాటర్ తాగుతుంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. వాటర్ గురించి కూడా దేవుణ్ణి అడిగేదాన్ని. ఎంతో నాకు ఎప్పుడైతే ఆ టెస్ట్ మనీస్, ఆ సాక్ష్యాలు, మిషనరీ స్టోరీస్ విన్నానే, తిండి లేకపోయినా ఉన్నారు, ఎవరు సహకరించేవాళ్ళు లేకపోయినా ఉన్నారు, అవన్నీ కూడా నన్ను చాలా స్ట్రెంగ్త్. ఒకటే మాట చెప్పాను, రిజైన్ చేసేటప్పుడు మా మమ్మీకి చెప్పలేదు. 2 months తర్వాత అంటే మా మమ్మీ ఏం చేస్తున్నాను, నీకేమైనా తెలుసా, నీ ఏజ్ ఎంత, సేవ ఏం చేస్తావు, రిజైన్ చేస్తావు, మరి ఎట్లాగా అనేసి అంటే, నువ్వు నాకు రూపాయి పంపించొద్దు, నా పర్సనల్ ఖర్చులకు నువ్వు రూపాయి పంపించొద్దు, ఆయన కోసం సేవ చేయడానికి వచ్చాను కాబట్టి ఆయన నన్ను నడిపిస్తాడు, పోషిస్తాడు అని చెప్పినప్పుడు ఎప్పుడు ఆకలితో పడుకున్నానని మా మమ్మీకి చెప్పలేదు. ఎందుకంటే వెక్కిరిస్తాదేమోనని, లేకపోతే ఇంకేమన్నా అనుకుంటారేమో. నాట్ మమ్మీ, ఎవరితో కూడా నేను షేర్ చేసుకోలేదు. ఎందుకంటే ఐ కాల్డ్ ఫర్ ద గాడ్. ఉంటే తింటాను, లేకపోతే చచ్చిపోతాను, లెట్ ఇట్ బి. అంతేగాని ఒక దగ్గర చెయ్యి చాపటం కానీ, లేదంటే నాకు ఇది చెయ్యండి అని కానీ నేను ఎవరిని స్టార్టింగ్ డేస్ కాబట్టి పరిచయం ఏమీ లేదు హైదరాబాద్లో. ఆంధ్రాలో ఫుల్ పరిచయం చేశాను. మళ్ళీ ఇక్కడి నుంచి స్టెప్ 1 మినిస్ట్రీ ఏం తెలియదు. ఒక రోజు మీటింగ్కి వెళ్తే 2-3 రోజులు ఇంట్లో కూర్చోవాలి. రాత్రంతా పాస్టర్ అక్కడ సిబిఎం స్కూల్లో మ్యాప్స్ వేసి చేతులేసి ప్రార్థన చేయించారు. అదే అలవాటు అయింది. మా ఇంట్లో మ్యాప్స్ ఉంటాయి, మ్యాప్స్ కింద వేసి దాని మీద చేసి తెలంగాణ గురించి, ఆంధ్ర గురించి, ఆ డిస్టిక్స్, ఈ డిస్టిక్స్, ఇండియా మ్యాప్ మీద చేతులేసి ప్రార్థన చేశాను. ప్రార్థన అంతా అయ్యేటప్పటికి అక్కడే పడుకునేది, మెలకు వచ్చినంత లేసి ఏమన్నా ఉంటే తినేది, లేకపోతే లేదు. ఇదే హైదరాబాద్లో 5 రూపాయలు లేక కుక్కట్పల్లి నుంచి గుట్ట వరకు నడిచొచ్చాను 2018లో. ఎందుకంటే ఏమీ లేదు, కానీ ఇట్స్ ఎ టెస్టింగ్ టైం అని చెప్పాలో, దేవుడు నన్ను బలపరిచిన సమయం అని చెప్పాలో, దేవుడు నాకు దగ్గర అయిపోయిన సమయం. ఎవ్రీ సింగిల్ మూమెంట్ దేవుడు స్ట్రెంథన్ చేస్తున్నాడు, వాడుకుంటున్నాడు. అట్లాగే దేవుడు ముందు కొనసాగింప చేస్తున్నాడు. టీవీ మినిస్ట్రీకి దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు. అన్నోయింగ్లీ బ్లెస్సింగ్ టీవీ ఛానల్ వాళ్ళు 1 year ఫ్రీగా మీ మెసేజెస్ మా టీవీలో ఇవ్వండి అని వాళ్ళే పిలిచారు. అయితే బెనిటా ఫ్రాన్సిస్ గారు అని తను నా దగ్గరకు వచ్చి మాట్లాడింది. డెవిల్ వరల్డ్ అంతట్లో అందరూ ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని ఎంత చండాలంగా వాడుకుంటే, దేవుని విత్తడం కోసం నువ్వెందుకు వాడకూడదు? వై కాంట్ యూ? దేవుడి స్వరాన్ని వినిపిస్తున్నావు కదంటే, వినిపించాలి కదా అంటే నాకు భయం. ఎందుకంటే మా ఊర్లో లాస్ట్ నుంచి 3వ బెంచ్లో కూర్చునేదాన్ని. నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు, ఇక్కడ గట్టిగా బైబిల్ అప్పుడు నాకు తెలియదు, అట్లా చదివే ధైర్యం కూడా లేదు. అట్లాంటిది ఇప్పుడు నేను ముందుకు వచ్చి ఆన్లైన్లో మెసేజ్ ఇవ్వాలంటే ఏం మాట్లాడుతానో, ఏం చెయ్యాలో నాకేం తెలియదు. బట్ షీ సెడ్, యూ గో అండ్ సో ద సీడ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని విత్తు అని చెప్పినప్పుడు నిజంగా మీడియా చాలా పాడైపోయిందండి. ఫేస్బుక్ ఆన్ చేస్తే స్క్రోల్ చేయడానికి 2 గంటలు సరిపోతుంది. అదేంటి 2 GB 4 GB అయిపోతుంది. వాక్యాన్ని విత్తాలి, మనం ప్రార్థన చేయాలి. యవనస్తులందరినీ కూడా దేవుని వైపు. నిజంగా ఐ హర్డ్ చాలా. ఒక అమ్మాయి అంది, అక్క మీ వీడియోస్ పాటలు విన్న తర్వాత నేను కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఒక పాట పెడదాం అనేసి నేను ట్రై చేశాను అక్క. 6 minutes పాట గురించి నేను 4 గంటలు నేను రికార్డ్ చేస్తూ, ఆఫ్ చేస్తూ, రికార్డ్ చేస్తూ, డెలీట్ చేస్తూ, రికార్డ్ చేస్తూ, డెలీట్ చేశానాక ఎట్ ది లాస్ట్ ఒక 6 minutes అదేంటి వీడియో చేసి పెట్టానాక అనేసాను. వెరీ గుడ్ మా, 4 గంటలు వర్డ్ కోసం, ప్రపంచం కోసం టైం వేస్ట్ చేయలేదు, దేవుడి కోసం ఉపయోగించు. ఇట్స్ ఎంకరేజెస్ మీ. నిజంగా దేవుడు ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టుకుని ఆయన మహిమ కోసం వాడుకున్నాడు. పాస్టర్ గారు ఒక విషయం చెప్పారు, 3:3. అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, అవతల వ్యక్తి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మన ఆపోజిట్ సెక్స్ అయినప్పుడు 3 అడుగులు దూరంగా ఉండాలా, 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు, 3వ వ్యక్తి లేకుండా. నేను అదే పాటిస్తున్నాను. నా చర్చ్ మెంబర్స్కి, యూత్ అందరికి కూడా అదే చెప్తాను.
ఎక్కువగా రూమ్లో ఉండి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పాస్టర్గా బయటకు వస్తాను. నాకు అదే అలవాటు అయింది. ఎక్కువ బైబిల్ రూమ్ డోర్ వేసానంటే మళ్ళీ బయటికి రాను. నా ప్రేయర్ మళ్ళీ ప్రేయర్ మీట్కి వెళ్ళడానికి మాత్రమే ఆ డోర్ శబ్దం ఉండి నా ఇంటి ముందు ఆంటీ బయటకు వస్తుంది. ఒక ఇప్పుడు బయటకు వచ్చావా అనేసి. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, చాలా నమ్మకమైన వాడు. మమ్మీకి ఫిక్స్ వచ్చేదని చెప్పాను కదా, వితౌట్ మెడిసిన్ షీ గాట్ హీల్డ్. ఎలాంటి మెడిసిన్ లేకుండా తను బాగుపరచబడింది. ఏమైందమ్మా, ఏమైనా వాడుతుందో ఆ కోవైట్లో అంటే, లేదమ్మా నాకు తెలియదు, ఎట్లా తక్కువైపోయిందో తెలియదు ఫిక్స్. నౌ షీ ఈస్ టోటల్లీ ఫైన్. దేవుడు నమ్మకమైన వాడు. పిలుచుకుంటే ఎక్కడైనా కానీ నిలబెట్టుకొని వాడుకోగలడు. ఎవరి ద్వారా అయినా కానీ దేవుడు బలపరుచుకోగలడు. మా మమ్మీ అన్నది, నువ్వు జాబ్ వదిలేసావు జ్యోతి, రేపొద్దున మీ అక్క మీ బావగారు నీకు పెళ్ళయి ఇంటికి వస్తే ఆ ఒక్క రూమ్లో ఎప్పుడు పెడతావమ్మా నువ్వు అంది. చాలా బాధ అనిపించింది. ఒకటే రూమ్ అనమాట, సింగిల్ బెడ్రూము, పక్కన ఒక కిచెన్ రూమ్ ఉంది, దానికి అటాచ్డ్ బాత్రూమ్ అంతే. నేను ప్రార్థన చేసుకున్నాను 2020లో. లార్డ్, మా మమ్మీ ఇలాగ అంటుంది, నువ్వు ఇవ్వలేవా, నువ్వు చేయగలవు కదా అనేసి ఒక్కసారి ప్రార్థన చేశాను. నేను కరోనా వచ్చింది, నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాను. ఒక 6 months తర్వాత అనుకుంటా, ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత, సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత అనుకుంటా, ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాతే మా ఇంటి కింద అబ్బాయి ఫోన్ చేశాడు, సిస్టర్ ఇంటి వెనకాల ప్లేస్ ఉంది కదా, ఎక్స్టెన్షన్ చేసుకుందాము, అదేంటి కింద నుంచి అదేంటి ఫౌండేషన్ వేసుకుంటూ స్లాబ్ వేసుకుంటూ వస్తామంటే, అవునా అన్న, మరి నేను లేనన్నా అంటే, ఏం అవసరం లేదు సిస్టర్, జస్ట్ డబ్బులు పంపించి మేము స్లాబ్ వేసేస్తాం ఇంటికి. ఎక్స్టెన్షన్ చూసి ఎక్స్ట్రా 2 rooms వచ్చాయి. మా మమ్మీ షాక్, నేను షాకు. ఇంటికి వచ్చిన వాళ్ళు అందరు చెప్తారు, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా. వాళ్ళన్న ప్రతిసారి నాకు చాలా ఆనందం ఇస్తుంది. నా దేవుడు ఏదైనా. హైదరాబాద్లో ఇంత స్థలం రెంట్కి ఇవ్వడానికి, క్రిస్టియన్స్కి రెంట్కి ఇవ్వట్లేదు. ఇంత స్థలం కూడా నాకు చేత కాదు, కానీ మై గాడ్ డన్ వండర్ఫుల్. దాన్ని వెనక్కి దేవుడు ఎక్స్టెన్షన్ చేశాడు. వివిధ ప్రాంతాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఒకటే మాట అన్నాడు, ప్రభువా నేను ఎవరో చెప్తే సేవకురాను, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వచ్చాను, ఏమి నువ్వు చెయ్యట్లేదని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానేమో, నువ్వు చెప్తానే వస్తానంటే దేవుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు అడుగుపెట్టే ప్రతి ప్రదేశాన్ని నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఆ రోజు నుంచి 2018 నుంచి సిన్స్ ఇప్పుడు వరకు, రక్షణ పొందిన దినం నుంచి 2013 November 24 నుంచి ఇప్పుడు వరకు, ఈ 11 years కూడా దేవుడు నమ్మకంగా ఉన్నాడు. చేసిన ప్రతి ప్రార్థన ఆలకిస్తూనే ఉన్నాడు. ఎక్కడ తల దించుకోనివ్వలేదు, ఎక్కడ కూడా మోసపోనివ్వలేదు. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆ మమ్మీ మాట్లాడలే, మావయ్య వాళ్ళు మాట్లాడలే, ఊర్లో ఎవరు కూడా అదేంటి ఆ ఊర్లో ఇంట్లో ప్రేయర్ చేస్తున్నానని చర్చ్ స్టార్ట్ చేసేస్తాను అనేసి వెలివేసేస్తామన్నారు. కానీ ఈరోజు అదే ఊర్లో, అదే చర్చ్లో, అదే లూథరన్ చర్చ్లో దేవుడు నిలబడి వాక్యం చెప్పిస్తున్నాడు. అదే ప్రజల మధ్య, అదే కుటుంబ సభ్యుల్లో దేవుడు తలగా ఉంచాడు. ఐఎమ్ నాట్ లెస్ దెన్ ఎనీవన్. కుటుంబంలో ఉన్న మావయ్య వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, ఏ ఒక్కరికంటే నేను తక్కువ లేని, అందరికంటే దేవుడు నన్ను పైన ఉంచాడు. ఎవ్రీథింగ్, నా బ్యాగ్ కానీ, నా వాచ్ కానీ, వాట్ ఐ హ్యావ్, ఆల్ ద గిఫ్ట్, అన్నీ కూడా గిఫ్టే. నా ఎక్స్పెన్సెస్ కానీ, నా ట్రావెలింగ్ కానీ, చాలా కష్టంగా 5 రూపాయలు లేక నడిచిన నేను ఈరోజు అటు ఇటు అందరూ అడుగుతారు, నేను అక్కడున్నావు, ఈరోజు ఇక్కడున్నావు, ఎక్కడుంటావమ్మా నువ్వు. మై గాడ్ ఈస్ డూయింగ్. దేవుడు గొప్పవాడు, చాలా నమ్మకమైన వాడు, కార్యాలు జరిగించుకుంటున్నాడు. చర్చ్ స్టార్ట్ చేసే విషయంలో నాకు ఇష్టం లేదన్నాను కదా, ఇంకో వంకలు ఒకళ్ళు అన్నాను, అది లేడీ పాస్ట్ ఉంటే మరి కమ్యూనల్ ఇస్తే కొంతమంది యాక్సెప్ట్ చేయరేమో కదా అన్నారు. ఇంకొకళ్ళు అన్నారు, మరి బరియలు ఎవరు చేస్తారు అన్నారు. ఇంకొకళ్ళు అన్నారు, బ్యాప్టిజం ఇవ్వాలి కదా అనేసి అన్నారు. ఇప్పుడు నాకు వంక దొరికింది, ప్రభువా మరి ఇవన్నీ ఆడవాళ్ళు చెయ్యొచ్చో లేదో ఏంటో అనేసి అంటే, బ్యాప్టిజం విషయంలో దేవుడు జాయిస్ మేడ్ గారు నాకు చూపించాడు. షీఈస్ డూయింగ్. ఒక్కటే మాట అన్నాడు, ఇఫ్ యు ఆర్ నాట్ క్యాపబుల్ ఐ విల్ నాట్ కాల్ యూ. నీకు అర్హత లేకపోతే, నువ్వు చెయ్యకూడదు అనుకుంటే నేను పిలిచేవాడిని కాదు. నువ్వు నిలబడాల్సిన సమయం.
అయితే కమ్యూనియన్ సర్వీస్లో దేవుడు పాస్టర్ గారు చర్చిలో కమ్యూనియన్ ఇప్పించడం ఐ హ్యావ్ సీన్, నా ముందు కనిపించేవి. కాకినాడ వెళ్తే అక్కడ పాస్టర్ గారు కమ్యూనియన్ ఇవ్వండి అమ్మా అని నన్ను పిలుస్తారు. ఇక్కడ బెరాకల్లో కూడా కమ్యూనియన్ లేడీస్ ఇస్తారు. వై? తప్పు కాదు. బరియల్ విషయం వచ్చింది, నేను చూస్తున్నాను ఇప్పుడు ఏం చూపిస్తాడా దేవుడు, బరియల్ చెయ్యొచ్చా లేదా అని చూస్తే వివేకానంద నగర్ కుక్కట్పల్లిలో పాస్టర్ గారు ఉంటారు. ఆమె చనిపోయారు. ఆమె చనిపోతే కొంపల్లి ఏజీ చర్చ్ పాస్టర్ గారు ఆమె వచ్చి ఫ్యూనరల్ చేసింది. చాలా పాస్టర్స్ ఉన్నారు అక్కడ. ఆమె వచ్చి అదేంటి ఆ సర్వీస్ నడిపించింది. నేను షాక్, ఓహో దేవుడు పిలుస్తున్నాడు. ఈ అన్ని విషయాల్లో నా మీద, నా తలకాయ మీద పడ్డ విషయం ఏంటంటే పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు. నేను ఎప్పుడు ఎగ్నెస్ట్ ఏం చెప్పలేదు. ఇన్ని చేసిన దేవుడు, ఇన్ని నడిపిస్తుంది గాడ్, టైమింగ్ తెలీదా? అయితే ఈ ప్రెషర్ ఎక్కువైపోయి ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు నా గురించి నేను ప్రార్థన చేసుకోలేదండి. 21 days ఉపవాస ప్రార్థన ఎన్నుకున్నాను, చేస్తుంటే దేవుడు ఆ దేశం గురించి, ఈ వాక్యం గురించి, వాళ్ళ గురించి చూపిస్తున్నారు తప్ప నాతో ఏం మాట్లాడతలేదు. ఏంటి ప్రభా, నేను పెళ్లి గురించి అడుగుతుంటే నువ్వు వేరేదో మాట్లాడుతూ నాకేం జవాబు రావట్లేదు. అంటే ఒక మీటింగ్కి వెళ్ళాను. వన్ ఉమెన్ ఆఫ్ గాడ్ అంటుంది, మ్యారేజ్ ఈజ్ నాట్ అబౌట్ యూ, నాట్ అబౌట్ యువర్ హస్బెండ్, మ్యారేజ్ ఈజ్ అబౌట్ గాడ్స్ కింగ్డమ్. దేవుడు రాజ్యం. నాకు తెలియదా ఎప్పుడు చేయాలి. అగైన్ ఆ ప్రెషర్ని పక్కన పెట్టేసి నౌ ఐమ్ రెడీ టు స్టార్ట్ ఏ చర్చ్. నిజంగా అదే ఫిలిప్ అంకుల్ నాతో ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే హైదరాబాద్ పట్టణంలో పరిచయం చేయడానికి కానీ, ఇప్పుడు చర్చ్ స్టార్ట్ చేయడానికి కానీ దేవుడు కృపనిచ్చాడు. రేపు September 1st నుంచి హైదరాబాద్ పట్టణంలో నేనున్న ఏరియాలో నేను చర్చ్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక హౌస్ తీసుకున్నాము, ఒక చిన్న హాలు. ఎందుకంటే ఎక్కడా కూడా ప్లేసెస్ దొరకలేదు. లెట్ ఇట్ బి, దేవుడు ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు అనేసి స్టార్ట్ చేస్తున్నాం. మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు గొప్పవాడు. ఆయన స్వరం వింటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ నా